వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. సెలబ్రిటీలకు పొలిటీషియన్స్ కు రాసిన బహిరంగ లేఖలు చాలానే చూసాం. కానీ అబ్దుల్ కలాం అంటే అమితమైన ఇష్టం ఉన్న ఓ అభిమాని ఏకంగా భగవంతుడికే లెటర్ రాశాడు. వస్తున్నాడు తన ఆరాధ్య దైవం, కాస్త జాగ్రత్తగా చూసుకోమని మతాలు పట్టింపులు లేకుండా దేవుళ్ళను చేతులెక్కి మొక్కుతూ ఇలా రాశాడు తన ఉత్తరం. దేవుడా, నువ్వు ఏ రూపంలో ఉంటావో నాకు తెలీదు, కానీ ఇప్పుడు సిలువపై నీ రూపాన్ని మొక్కుతున్నాను. మసీద్ ఆజా పలుకులో నిన్ను ఆరాధిస్తున్నాను. గర్భగుడిలో ప్రాణమిల్లి ప్రాధేయపడుతున్నాను. నా కోరిక తీర్చండి దేవుళ్ళు. ఓ మనిషి అటువైపుగా వస్తున్నాడు, మీ ద్వారాన్ని తీసి ఉంచండి. ఎందుకంటే ఆయన విజేత, జగజ్జేత, 100 కోట్ల భారతావని మదిని గెలిచిన మిసైల్ మ్యాన్. తండ్రి, మీ వాళ్ళకు చెప్పి అతనికి హారతులు పట్టించండి. ఎందుకంటే ఆయన మలినం లేని మనిషి, కల్మషమెరుగని మహారుషి. దారి పొడవున పూలు జల్లుతూ నీ లోకానికి తీసుకువెళ్ళు. ఎందుకంటే ఆయన చీమకు కూడా హాని తలపట్టని పరమ సాత్వికుడు. మేళ తాళాలు, బాజా, భజింత్రీలు ఉండాలి. ఎందుకంటే ఆ డప్పుల శబ్దంలో ఆయన మా యువకుల గుండె చప్పుళ్ళు వినాలి. స్వామి, మీ లోకంలో సోమరులకు మా సారతో డెమో క్లాసులు ఇప్పించడానికి తీసుకువెళ్తున్నారని మాకు తెలుసు. ఇక్కడ జాతిని జాగృతం చేసిన మా ధీరుడికి అదో పెద్ద లెక్కేం కాదు. ఎందుకంటే తనకు తెలిసిన విషయాలని పంచుకుంటూనే తుది శ్వాస విడిచిన మహర్షి అతను. గొప్ప లక్ష్యాలున్న యువకుల కళల్లోకి వచ్చే కళలకి దిశా నిర్దేశకుడు అతను. చెత్త రాజకీయాలంటూ చీకొడుతుంటే తన రాకతో రాజకీయాలకు పాలాభిషేకం చేసిన మహాత్ముడు అతను. మోముపై చిరునవ్వును చెరగనివ్వని 83 ఏళ్ల పసి పిల్లాడతను. దేశ సేవకు తన జీవితాన్ని గులాం చేసిన కలాం అతను. తాను చేసే పనిలోనే దైవాన్ని చూసుకున్న మా దేవుడు అతను. ఓ భగవంతుడా, మే జీసస్ హే అల్లాహే, మా కలాం వస్తున్నాడు, ఘన స్వాగతం పలకండి అంటూ అద్భుతంగా ఈ లేఖను ఓ అభిమాని రాశాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.